ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం. Behold, Satan demanded to have you that he might sift you like wheat. గాస్పల్ ఆఫ్ లూక్ చాప్టర్ 22 వర్స్ 31. ఈ రోజుకు గాను సర్వోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సజీవుడైనటువంటి దేవుని పైన మనము కలిగిన విశ్వాసానికి అనేక సార్లు పరీక్షలు వస్తూనే ఉంటాయి. ప్రతి సందర్భములో మన విశ్వాసమును మనము నిరూపించుకుంటూనే ఉండాలి. విశ్వాసం అంటే ఒక్కసారి కలిగితే ఎప్పుడు అలాగే అదే విశ్వాసం ఉంటుంది అని అనుకోవడానికి లేదండి. ఖచ్చితంగా విశ్వాసములో హెచ్చు తగ్గులు ఉంటాయి. అయితే మనము మన విశ్వాసములో తగ్గేవారిగా కాదు, హెచ్చేవారిగానే ఉండాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, ఈ లోకంలో నిత్యావసర సరుకులకు రేటు పెరుగుతుంటుంది, తగ్గుతూ ఉంటుంది. చికెన్ ఈ రోజు ఒక రేటు ఉంటే రేపు ఒక రేటు ఉంటుంది. పెరిగిన సందర్భాలు మాత్రమే కాదు, తగ్గిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ మొబైల్ రీఛార్జులు కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఇవి పెరగడమే తప్ప తరగడం అనేది అస్సలు ఉండదు. తగ్గే పరిస్థితి రాదు. మనం కూడా మన విశ్వాసంలో అంతే ఉండాలి. విశ్వాసం పెరగాలి గాని తరగొద్దు. పెట్రోల్ రేట్ తగ్గాలని ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని పిటిషన్స్ ఇచ్చినా ఎలా తగ్గదో మన యొక్క విశ్వాసం కూడా ఎవరెన్ని పన్నాగాలు పన్నినా, ఎవరెన్ని దూషించినా, నిందించినా తగ్గిపోకూడదు. కానీ ఈ రోజున మనము చూస్తున్నాం విశ్వాసములో తగ్గుదలను. అనేక మంది నిజ దేవుణ్ణి, రక్షకుణ్ణి వదిలివేసి వెళ్ళిపోతున్నారు. ఈ దేవుడు ఏం చెయ్యడులే అని విశ్వాసములో సన్నగిల్లిపోతున్నారు, వెనకడుగు వేస్తున్నారు. దానికి కారణం ఏంటి అంటే వారు అపవాది చేతికి చిక్కారు. అపవాది గోధుమల వలె వారిని జల్లించి ఏదో ఒక సందర్భములో యేసయ్య నాకొద్దు అనేలా చేస్తున్నాడు. దేవుడి నుండి దూరం చేసి ఆశీర్వాదాలు కోల్పోయేలా, నిత్య జీవం చేజార్చుకునేలా అపవాది అయినటువంటి సాతాను చేస్తున్నాడు. ఈ మాటనే యేసయ్య స్వయముగా ప్రకటిస్తున్నాడు. ఎవరితో ఈ మాట చెబుతున్నాడో తెలుసా? శిష్యులలో ప్రధాన శిష్యుడిగా ఉన్న పేతురుతోనే ఈ మాట ఆయన చెబుతున్నాడు. సీమోను పేతురు యేసయ్యతో చాలా సన్నిహితం కలిగి ఉన్నాడు. అలాంటి వానినే సాతాను కోరుకుంటున్నాడంట. దేనికోసం సాతాను పేతురును కోరుకునేది? అనారోగ్యం ఇవ్వడానికా, లేక ఆర్థికంగా కష్టపెట్టడానికా, లేదా కుటుంబంలో సమస్యలు సృష్టించడానికా అంటే ఇవేవి కాదు. వీటిలో దేనికోసమైనా సాతాను పేతురును కోరుకొని ఉంటే పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. కానీ విశ్వాసము మీద దెబ్బ కొట్టడానికే, విశ్వాసములో టెస్ట్ పెట్టడానికే, విశ్వాసములో దిగజార్చడానికి సాతాను గోధుమల వల్లే జల్లించుటకు పేతురును కోరుకుంటున్నాడు. ఒక దేవుని బిడ్డకు విశ్వాసము పోతే చాలండి, ఆరోగ్యం, కుటుంబం, ఆస్తిపాస్తులు అన్ని చిన్న చిన్నగా జారిపోతూ ఉంటాయి. అందుకే అపవాది మొట్టమొదటగా మనకు దేవుని పైన ఉన్న విశ్వాసమును తీసివేయాలని ఏదో ఒక రకంగా ఎన్నో ప్రయత్నాలు చేసి యేసయ్య సన్నిధికి దూరం చేయాలని చూస్తూ ఉంటాడు. అదొక్క పని సాతాను చేయగలిగితే ఇంకా చేయాల్సిన పని లేదు. అన్ని ఆటోమేటిక్ గా అవే జారిపోతూ ఉంటాయి. మనము జాగ్రత్తగా ఆలోచిస్తే సాతాను టార్గెట్ ప్రధాన శిష్యుడేనండి. మనం చూడొచ్చు, చాలా విశ్వాసములో బలంగా ఉన్న వారే, అనేకులను ప్రభు వద్దకు నడిపిన వారే ఈ రోజున లోకంలో కలిసిపోయారు. వారు మన చుట్టుప్రక్కలే ఉండొచ్చు, మనకు తెలిసిన వారు కూడా అయి ఉండొచ్చు, ఒకవేళ నీవే ఆ వ్యక్తివి అయి ఉండొచ్చు. ఎంతైతే విశ్వాసముతో ఉంటున్నావో అంతే ప్రార్థన చేయాలి. యేసయ్య అంటున్నారు, నీవు సాతాను చేతిలో పడకుండా నేను నీ కోసం ప్రార్థన చేస్తానని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు నీ విశ్వాసాన్ని ప్రతినిత్యము పరీక్షించుకోవాలి. సాతాను నీకు దేవుని పైన నమ్మకం లేకుండా చేయడానికి ఎన్నో పన్నాగాలు పన్నుతుంటాడు. కానీ నీవు వాని యొక్క ఎత్తు జిత్తులను గ్రహించాలి. నేను అనుకున్నది జరగడం లేదు, ఇంకా ఈ కార్యం కావడం లేదు, ఇంకా ఈ బలహీనత నన్ను వదలడం లేదు, ఇంకా నా బిడ్డలు సెటిల్ కాలేదు,
ఈ యొక్క కోర్టు కేసు కొట్టివేయబడలేదు, గర్భఫలం అందలేదు అని నువ్వు దేవునిపై సందేహపడొద్దు. దేవుడు కార్యము చేయగలిగే దేవుడు. అద్భుతము ఆఖరి నిమిషంలోనైనా ఆయన చేసి తీరుతాడు. కానీ అపవాది నిన్ను గోధుమల వలె జల్లించుటకు ప్రయత్నిస్తున్నాడు. వాని చేతికి నీవు చిక్కవద్దు, విశ్వాసములో సన్నగిల్లిపోవద్దు. నీవు అనుకున్నది, దేవునికి మొర్రపెట్టింది ప్రతిదీ జరిగి తీరుతుంది. నీవు తప్పకుండా అద్భుతాలను చూస్తావు. ప్రార్థించు, విశ్వాసముతో జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, మీకు వందనములయ్యా. అవును తండ్రి, మీకు సాధ్యము కానిదంటూ ఏది లేదు నా ప్రభా. ఈ లోకంలో ప్రభా అయ్యా మాకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అన్నిటిని బట్టి ప్రభా మేము ఇబ్బంది పడకుండా ప్రభా, మేము అవిశ్వాసంలో జీవించకుండా ప్రభా అయ్యా, మరి నా తండ్రి, నా దేవుడు నాకు సమస్తమును చేయగలిగిన దేవుడు అన్న విశ్వాసంతో మేము ఉండాలని అపవాది మరి ప్రభా ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచుండగా అపవాది చేతికి మేము చిక్కకుండా ప్రభా అయ్యా, మరి తండ్రి అపవాది ప్రభా మమ్మల్ని గోధుమ వలె జల్లించకుండా ప్రభా మీ సన్నిధిలో ఉంటూ ప్రార్థించే మనసును మాకు దయచేయండి ప్రభా. మరి తండ్రి అనారోగ్య సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అన్ని కూడా మేము కలిగి ఉంటామని అయ్యా, మేము విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా అయ్యా మరి తండ్రి విశ్వాసం కలిగి బలమైన ప్రార్థనలు చేసే వారముగా మేము ఉండాలని నా తండ్రి అయ్యా, ఈ రోజున మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచినందుకు వందనములు అయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా. అయా, అనాథలను ఆదుకునే దేవుడు, అభాగ్యులను ఆదరించు వాడవు, తల్లివై తండ్రివై అయా, మరి తండ్రి బిడ్డలను తండ్రి పోషించగలిగిన సమర్థుడు అయ్యా ప్రభ. ఎందరైతే బిడ్డలు ప్రభ అనారోగ్యముతో దీర్ఘకాలిక రోగములతో తండ్రి అయా ఉన్నారో ప్రభ, ప్రతి బిడ్డను వారిని మీరు ముట్టండి. ఆ థైరాయిడ్ సమస్య నుండి, బ్రెయిన్ ట్యూమర్ నుండి, క్యాన్సర్ నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభ ఎందరైతే బిడ్డలు అయా ఆకలితో అలమటిస్తున్నారో అట్టి బిడ్డల ఆకలిని తీర్చమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు మరి ఈ రోజున నా ప్రభా విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో చేరి మొర పెడుతున్నారు, వారి మొరను మీరు ఆలకించండి. మొర్ర పెట్టుమని నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నావు తండ్రి. సహాయం చేయండి అయ్యా. చేతి పని చేసుకునే వారిని దీవించండి, కూలి పని చేసుకునే వారిని ఆశీర్వదించండి అయ్యా. మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా జాబ్ కొరకు ఎదురు చూస్తున్నారు, వారు అనుకున్న జాబ్ వారు పొందుకొనున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా దేవా ఎందరైతే బిడ్డలు కోర్టు సమస్యలతో, భూతగాథ సమస్యలతో నలిగిపోతున్నారో వారికి తండ్రి మీరే న్యాయములు తీర్చమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు దైవజనులుగా ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సువార్థికులు మీరు బలపరచండి అయ్యా. సంఘాన్ని విస్తరింప చేయండి అయ్యా. సంఘానికి మీరే శిరస్సై ఉండండి ప్రభా అయ్యా. మరి నా దేవ మీ ఆత్మాభిషేకం ప్రతి బిడ్డ పైన ఉండులాగున సహాయం దయచేయండి నా తండ్రి. మీ కటాక్షము బిడ్డల పైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభ వృద్ధులను బలపరచండి, అనాథలను ఆదరించండి, అభాగ్యులను ఆదుకొనండి. తల్లిదండ్రి లేని వారి పక్షంగా మీరు ఉండండి తండ్రి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మంచి ఆరోగ్యాన్ని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా అయ్యా మరి తండ్రి కుటుంబంలో నెమ్మదిని దయచేయండి అయ్యా. ఒకరినొకరు అర్థం చేసుకుని ఉండే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. మీ కృప చేత, మీ మేలుల చేత కుటుంబాన్ని తండ్రి మీరే పోషించుకోమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా ఉద్యోగం లేక బాధపడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా, వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి తండ్రి. అవునయ్యా, ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలు ప్రభా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. మరి తండ్రి శాలరీ ఇంక్రీజ్ విషయంలో మీరు సహాయం చేయండి తండ్రి. ప్రమోషన్ విషయంలో సహాయం చేయండి తండ్రి. ట్రాన్స్ఫర్ విషయంలో సహాయం చేయండి అయ్యా. మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున కన్నీటితో విత్తుతున్నారో ప్రభా, ఆ కన్నీటితో విత్తువారు ఆనంద సంతోషగానం అనే పంటను కోస్తారంటున్నావు తండ్రి. అట్టి రీతిగా ప్రతి బిడ్డను ధైర్యపరుస్తున్నామని వేడుకుంటున్నామయ్యా. ఇతర దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి కష్టాలను చూస్తున్న దేవుడు శ్రమల నుండి వారికి విడుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయ్యా ఎందరైతే బిడ్డలు ప్రభా రక్షింపబడని వారు ఉన్నారో ప్రభా వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం అయ్యా. ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించాలి, ప్రతి ఒక్క మోకాలు మీ సన్నిధిలో వంగునట్లుగా సహాయము చేయండి తండ్రి. అయ్యా మీ సువార్త ఎక్కడైతే అనేక ఆత్మలు తండ్రి కదిలింపబడినట్లుగా సహాయము దయచేయండి తండ్రి. మిషనరీస్ ని
దీవించండి నాయన. అయా మరి తండ్రి బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, రైతులను మీరు దీవించండి, కూలి పని చేసుకునే వారిని మీరు ఆశీర్వదించండి. అయా మీ యొక్క కనికరము, మీ కటాక్షం ప్రతి బిడ్డపై ఉంచమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మహాదుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ వాక్యమును షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.